నమస్తే తెలంగాణ ప్రజలారా మే 13వ తేదీన అందరూ ఎంపీ ఎలక్షన్స్లో ఓటేయబోతున్నారు. మీ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో మీరు మీ ఓటు హక్కును వినియోగించుకొని మీ నియోజకవర్గానికి ఎంపీని ఎన్నుకోబోతున్నారు. సో మనం ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు తిరిగే క్రమంలో ఒక నియోజకవర్గం చాలా కీలకంగా కనిపిస్తున్నది. అదే మెదక్ నియోజకవర్గం. ఈ మెదక్ నియోజకవర్గం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది మల్లన్న సాగర్ రిజర్వాయర్. దాదాపు 50 టీఎంసీల సామర్థ్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీల్లో భాగంగా కట్టిన ఈ మల్లన్న సాగర్ రిజర్వాయర్ దగ్గర నేనున్నా. ఇక్కడ ప్రధానంగా మనం ప్రస్తావించాల్సింది వై మల్లన్న సాగర్, వై మెదక్ జిల్లా ఎందుకు కీలకమైంది ఈ నియోజకవర్గం అని అంటే, ఈ నియోజకవర్గం నుంచి ఏ మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలని, కొండపోచమ్మ సాగర్ ముంపు గ్రామాల ప్రజలని, రంగనాయక సాగర్ ముంపు గ్రామాల ప్రజలని వాళ్ళ జీవితాల్లో మట్టిగొట్టి, రైతుల నోట్లో మట్టిగొట్టి వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేసి దాదాపు 20,000కు పైన ఎకరాల భూమిని సేకరించడం కాదు, ఇది వాళ్ళ గొంతుల మీద కాళ్ళు పెట్టి గుంజుకున్నారో, ఏ దుర్మార్గుడైతే ఇందులో భాగస్వామిగా ఉన్నాడో ఆ దుర్మార్గుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. ఆయనే వెంకట్రామిరెడ్డి. ఆనాడు బీఆర్ఎస్ పార్టీలో లేడు, ఆనాడు కలెక్టర్గా ఉన్నాడు. ఆనాడు కలెక్టర్గా ఉండి ఆయన, హరీష్ రావు ఇద్దరు కలిసి కేసీఆర్ ఆదేశాలతోని ఇక్కడ రక్తం చిందించారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక రాక్షసుడు లాంటి అవతారాలు వేసుకొని నేనున్న ఈ ప్రాంతాలన్నీ కూడా ఒక రాక్షస అవతారంతో విలయతాండవం చేసిరు. ఈ ప్రాంతాల్లో నేను జస్ట్ మల్లన్న సాగర్ కట్ట ముందున్న, ఇది మల్లన్న సాగర్ రిజర్వాయర్కి సంబంధించిన కట్ట ఒక భాగం వైపును నేను నెమ్మదిగా అటు నుంచి వస్తూ అసలు ఇక్కడ ఈ ముంపు గ్రామాల పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడానికి నేను వచ్చిన. చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ముంపు గ్రామాలు ఎక్కడున్నాయి? దాదాపు మల్లన్న సాగర్ రిజర్వాయర్లో 14 ముంపు గ్రామాలు ఉన్నాయి. కొండపోచమ్మ సాగర్ కింద 4 ముంపు గ్రామాలు ఉన్నాయి. అంటే ఆ గ్రామ పంచాయతీలు, మేజర్ విలేజెస్ అండ్ ఆమ్లెట్స్ అన్నీ కలిపి మల్లన్న సాగర్ కింద 14 అండ్ కొండపోచమ్మ కింద 4. అయితే ఈ మల్లన్న సాగర్ గురించి మనం ప్రధానంగా మాట్లాడితే మనందరికీ తెలుసు, 50 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో కట్టిన రిజర్వాయర్ ఇది. 50 టీఎంసీలు అంటే మనకి హైదరాబాద్లో ఉన్న హుస్సేన్ సాగర్ కంటే ఒక 60 రెట్లు ఎక్కువ. అంటే 60 హుస్సేన్ సాగర్లు కలిపితే ఇగో ఈ మల్లన్న సాగర్. ఇది మొత్తం హైదరాబాద్కి, సికింద్రాబాద్కి, ఇక్కడ ఉన్న పంట పొలాలకి మొత్తం నీళ్ళు ఇస్తుంది. హైదరాబాద్, సికింద్రాబాద్కి తాగునీళ్ళు ఇస్తుందని 50 టీఎంసీలతో కట్టింది. మీరు చూసిన అంత మట్టి కట్టాది. మనం ప్రతిరోజు మాట్లాడుతున్నాం, ఈ కట్టిన ప్రాంతం అంతా ఒక భూకంప జోన్లో ఉన్న ప్రాంతం అన్నమాట. ఇది నేను చెప్తున్న మాట కాదు, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెప్పిన మాట ఏంటంటే, ఇది భూకంప జోన్లో ఉంది. ఇంత సామర్థ్యంతో ఒక సమతుల్య, అంటే ఇది ఒక ఇలాంటి జనావాసాలు ఉన్నటువంటి ప్రదేశంలో ఇది కట్టడం శ్రేయస్కరం కాదని ఎన్జీఆర్ఐ రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్ రాకముందే ఇది కట్టింది మెగా కృష్ణారెడ్డి. ఆ మెగా కృష్ణారెడ్డికి దాదాపు 6,000 కోట్ల టెండర్లు ఇచ్చేసిండు. అంటే జనం ప్రాణాలని గాల్లో చంపేయడానికి, ముఖ్యంగా కరీంనగర్ జిల్లాని కనుమరుగు చేయడానికి జరిగిన భయంకరమైన కుట్రన అని అనిపిస్తుంది మనకు ఒక రకంగా. సరే, ఇదంతా ఒకవైపు హిస్టరీ. నేను ఆ కట్ట మీదకి వెళ్ళినప్పుడు ఈ చరిత్ర అంతా చెప్పే ప్రయత్నం చేస్తా, జరిగేది ఏంటి, జరగబోయేది ఏంటి, గతంలో జరిగింది ఏంటి అని. నేను ఎందుకు ఇక్కడ ఉన్న ఈ మల్లన్న సాగర్ కట్ట పైన అంటే, ఈ మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు ఉన్నాయి, 14 ముంపు గ్రామాలు. ఇప్పుడు 50 టీఎంసీల నీళ్లు నిండా నింపితే అన్ని గ్రామాలు మునిగిపోతాయి. అంటే ఆల్రెడీ ముంపునకు గురైనాయి. ఇప్పుడు యువతల కట్ట అవతల గ్రామాలు అనమాట. ఇట్లా కట్ట ఇట్లా వస్తూ ఉంటుంది, అక్కడ గ్రామాలు ఉన్నాయి. మనం ఈ దారి వెంట పోయి అటు వెళ్ళాలి. యాక్చువల్గా రోడ్ అంతా కూడా క్లోజ్ అయిపోయింది. ఒక చిన్న రోడ్డు, మనకి ట్రాక్టర్లు వెళ్ళే దారి ఒకటి ఉన్నది. కొన్ని గ్రామాలు ఎట్లున్నాయంటే ఇప్పుడు అట్లే గోడలు, ఇండ్లు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎర్రవల్లి అన్న గ్రామానికి వెళ్తున్నా. ఆ ఎర్రవల్లి అన్న గ్రామంలో ఇండ్లు అట్లే ఉన్నాయి, గోడలు అట్లే ఉన్నాయి, కానీ ప్రజలు లేరు. ఎందుకంటే వాళ్ళని ఎట్టి పరిస్థితిలో ఖాళీ చేయించాలి అక్కడి నుంచి అని ఈ హరీష్ రావు, ఇప్పుడు పోటీ చేస్తున్న దొంగ వెంకట్రామిరెడ్డి కేసీఆర్ ఆదేశాలతోని వాళ్ళ గొంతుల మీద మోకాళ్ళు పెట్టి, గొంతుల మీద చెప్పులు పెట్టి, కాళ్ళు పెట్టి బలవంతంగా డీసీఎంలో ఎక్కించుకొని R&R కాలనీలో అక్కడక్కడ ఎత్తేసిరు ఆ జనాన్ని. ఇప్పుడు ఆ గ్రామం ఎట్లుందంటే, నీళ్ళు ఇప్పుడు 50 టీఎంసీలు నింపితే ఆ గ్రామం మునుగుతుంది. కానీ 50 టీఎంసీలు కాదు కదా, 30 టీఎంసీలు కూడా నింపే అవకాశం లేదు ఈ రిజర్వాయర్కి. ఎందుకంటే పుసుక్కున 50 టీఎంసీలు నింపితే ఈ కట్ట ఉంటుందో ఉండదో మనకి తెలియదు. ఇది మనం అంటున్న మాట కాదు, రీసెర్చ్ చేసిన ఎన్జీఆర్ఐ రిపోర్ట్స్ చెప్తున్నాయి. కాగ్ రిపోర్ట్లో ఈ అంశాన్ని పేర్కొన్నారు. సో కాబట్టి ఆ 50 టీఎంసీలు జన్మలో నింపరు. ఏది ఇప్పుడు మనం పోయే విలేజ్ ఎర్రవల్లి మునగదు, సింపుల్. మరి ఖాళీ చేసిరు కదా, జనం అనుకుంటున్నారు అర్రే జర్ర గవర్నమెంట్ ముందు మారి ఉన్న మా భూములు మాకు వచ్చే, మా ఊరు మాకు ఉండేదని. ఒకసారి నేను గ్రామానికి వెళ్ళే ప్రయత్నం చేస్తా, ప్రస్తుతం ఆ గ్రామం ఎట్లా ఉన్నది అన్నది. ఒకసారి మనం
స్లోగా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసి ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 14 గ్రామాల్లో తొగుట మండలంలో ఉన్న వేములఘాట్, పల్లెపహాడ్, ఏటిగడ్డ, కిష్టాపూర్, లక్ష్మాపూర్, రాంపూర్, బ్రాహ్మణ, బంజేరుపల్లి, కొండపాక మండలంలో ఉన్న సింగారం, ఎర్రవల్లి గ్రామాలు, తొగుట మండలంలో ఉన్న తుక్కాపూర్, కొండపాక మండలంలోని తిప్పారం, మంగోల్ గ్రామాలు కొన్ని పాక్షికంగా ముంపునకు గురవుతూ ఉన్నాయి. సో అయితే ఇప్పుడు మనం ఆ ఎర్రవల్లి విలేజ్కి ఒకసారి వెళ్దాం. ఆ ఎర్రవల్లి విలేజ్ ఎట్లా ఉంది? ఇప్పుడు 50 టీఎంసీలు నింపితేనే ఆ గ్రామం మునుగుతుంది. మినిమం 40 టీఎంసీలను నింపితే అది మునుగుతుంది. నాకు తెలిసి ఈ జన్మలో కూడా దాన్ని నింపే అవకాశం ఉండదు. సో ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి, మిత్రుడు స్వామి ఉన్నాడు ఇక్కడ. ఎక్కడున్నావు బ్రదర్? రా. సో మనోడు మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. సో నెమ్మదిగా మనం లోపలికి వెళ్ళి ఈ కేసీఆర్ చేసిన, ఈ వెంకటరామిరెడ్డి ఇప్పుడు పోటీ చేస్తున్నాడు కదా, ఈ దొంగ చేసిన అరాచకం ఏ స్థాయిలో ఉందో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా. పదండి. సో కొంత రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది. బట్ ఎనీవే మనం ఆ గ్రామాన్ని చూడాలి. ఎందుకు చూడాలి ఆ గ్రామాన్ని అంటే, ఆ గ్రామం ఇప్పట్లో మునిగే అవకాశం లేదు. అది 40 టీఎంసీ నీళ్ళు నింపితే కానీ మునిగే అవకాశం లేదు. సో రోడ్డు కొంత ఇబ్బంది అంటే ఇబ్బందిగా ఉంది. నెమ్మదిగా మనం వెళ్ళాలి. సో మనం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినాం ఎర్రవల్లి విలేజెస్కి. బట్ సో మనకి పెద్దగా ఇక్కడ తెలియకపోవడం ఒకటి కావచ్చు. లోపలికి వెళ్ళడానికి కొన్ని 2 వీలర్స్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కారు వెళ్ళడానికి అయితే అవకాశం మనకు కనబడట్లేదు. సో ఎనీవే నేను ఈ మల్లన్న సాగర్ కట్ట మీద ఉన్నా. ఈ మల్లన్న సాగర్ కట్ట, ఈ కట్ట లోపల ఉన్న ప్రాంతం ఇదే. ఇప్పుడు నేను ఏ విలేజెస్ అయితే మనం అనుకున్నామో 14 ముంపు గ్రామాలు, ఆ గ్రామాలన్నీ మునిగినటువంటి ఏరియా మనం ఈ లోపల ఉన్నటువంటి భాగం. ఒక్కసారి చూడండి, ఇది దాదాపు 50 టీఎంసీలతో కట్టిన రిజర్వాయర్. మీరు చూడండి, ఇదంతా కూడా మట్టితో కట్టిన కట్టడం. టోటల్ మట్టితో కట్టిన కట్టడం అంటే ఇక్కడ మీరు ఇది చాలా క్లియర్గా మీది ఇది ఈ కట్ట కనిపిస్తుంది మీకు. ఇది మట్టితో కట్టిన కట్టడము. దీనికి ఆనుకొని ఇగో ఇట్లా ఈ రాళ్లతో నిర్మించబడ్డటువంటి రిజర్వాయర్ అన్నమాట ఇది. ఇక్కడ ఇట్లా మనం మొదలు పెడితే దాదాపు ఇట్లా చుట్టూ మనం అట్లా తిరిగితే మీరు చూడండి ఒకసారి రౌండ్గా ఎక్కడో మనకు కనబడతా ఉన్నది. దాదాపు ఒక 14 గ్రామాలు ఇందులో టోటల్గా మునిగిపోయినాయి. 14 గ్రామాలు ఇందులో మునిగిపోయినాయి. ఇదంతా కూడా కట్టాము. ఇక బ్యాక్ సైడ్ వెళ్ళి ఇట్లను. సో ఇట్లా వస్తుంది బ్యాక్. సో మళ్ళీ మనకి ఈ కట్ట రోడ్డు ఇక్కడ కనబడుతున్నది చూడండి. మళ్ళీ నాకు ముందు భాగంలో దాదాపు ఈ కట్ట పొడవంతా కూడా 22 పైన కిలోమీటర్లు ఉన్నటువంటి కట్ట అనమాట ఇది. ఈ కట్ట మీద నుంచే దాదాపు మనం 22 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. మనం నిలబడ్డ ఈ కట్ట మీద 22 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. దీని సామర్థ్యం ఎంత అంటే దాదాపు ఈ మల్లన్న సాగర్ రిజర్వాయరు 60 రెట్లు అంటే 60 హుస్సేన్ సాగర్లతో సమానం ఈ మల్లన్న సాగర్ రిజర్వాయర్. సో మనం అనుకున్న ఇంతకుముందు చెప్పిన గ్రామాలు వేములఘాట్ కానీ, ఎర్రవల్లి కానీ, ఇంకా చాలా గ్రామాలన్నీ ఏటిగడ్డ, కిష్టాపురి ఇవన్నీ కూడా ఇందులో మునిగిపోయినాయి. మనకి ఇది 50 టీఎంసీల సామర్థ్యంతో కట్టిన రిజర్వాయర్ ఇది. మరి 50 టీఎంసీల రిజర్వాయర్ కదా, నీళ్ళు లేవని మీకు అనిపించవచ్చు. 7, 8, 10 టీఎంసీలు తప్ప ఇందులో ఏనాడు కూడా ఇది 50 టీఎంసీలు నింపింది లేదు. ఇప్పుడు వీళ్ళు కనుక 50 టీఎంసీలు నింపితే మనకున్న ఈ ప్రాంతం అంతా మునిగిపోవాలి. మీరు చూడండి, అంతా ఎక్కడికక్కడ కొన్ని ఏరియాలు అయితే మీరు కొంచెం జూమ్ చేసి చూస్తే గ్రామాల్లో ఉన్నటువంటి ఇండ్లు అవన్నీ కూడా అట్లనే ఉన్నాయి చూడండి. మీరు కొంత జూమ్ చేస్తే ఆ గ్రామాల్లో ఉన్న ఇండ్లు, వాళ్ళ శ్మశాన వాటికలో ఇంకోటి మనకు అక్కడక్కడ కనబడతా ఉంటాయి. ఇది 50 టీఎంసీలు నింపితే ఇది ఇట్లా ఉండదట. ఇది నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, కాగ్ రిపోర్ట్లో పేర్కొన్న అంశాలు ఏంటంటే 50 టీఎంసీలతో కనుక ఇది మొత్తం నీళ్లు నింపితే ఈ కట్ట తెగిపోతే దాదాపు ఇది దీనికి ఆనుకొని దీని వెంబడి కుడలేరు వాగు అనేది ప్రయాణం చేస్తుంది. కుడలేరు వాగు నుంచి అప్పర్ మానేరు, మిడ్ మానేరు, లోయర్ మానేరు అట్లా నీళ్లు ప్రవహించి ఆ ప్రాజెక్టులన్నింటినీ తన్నుకుంటూ వెళ్ళి అంత విధ్వంసాన్ని సృష్టిస్తూ దాదాపు గోదావరిలో కలవడానికి కొన్ని గంటల రోజుల సమయం పడుతుంది.
ఆ సమయం అంతా కూడా ఒక భారీ విధ్వంసం జరిగే అవకాశం ఉంది. కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. వేల కోట్ల రూపాయలు దీనికి కట్టబెట్టడం జరిగింది. సో లోపలికి 2 వీలర్స్తో వెళ్తున్నట్టున్నారు, అక్కడ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. బట్ మనకు వెళ్ళడానికి అవకాశం అయితే కనబడట్లేదు. సో అట్లా మనం వెళ్తే కొన్ని గ్రామాలు టచ్ చేసే అవకాశం ఉందేమో, బట్ మన దగ్గర ఇప్పుడు 2 వీలర్ లేదు. సో మీరు చూడొచ్చు అక్కడ ఆ లోపల కట్ట లోపలనే కొంతమంది 2 వీలర్ ద్వారా బయటికి వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉన్నది. సో చాలామందికి ఫోన్ చేసి చెప్తా ఉన్నారు, అరే గవర్నమెంట్ ఆనాడు మారున్నా అయిపోయేదేమో, మా గ్రామాలు మా పొలాలు మునిగిపోయాయని. దాదాపు ఒక 20,000 ఎకరాలు సేకరించండి ఇందులో దుర్మార్గుడు. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, బీఆర్ఎస్ నుంచి వెంకటరామిరెడ్డి అనే ఒక దొంగ పోటీ చేస్తూ ఉన్నాడు. ఈ 20,000 ఎకరాలకు సంబంధించిన రైతుల రక్తం దాగి వాళ్ళతోని వాళ్ళ జీవితాలతో నాడుకొని వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవళ్ళు, వాళ్ళ జీవితాలతో నాడుకొని సర్వనాశనం చేసిండు. దానికి టోటల్ కర్త కర్మ క్రియ కేసీఆర్ ఆదేశాల మేరకు పనిచేసింది హరీష్ రావు అండ్ వెంకటరామిరెడ్డి. ఇప్పుడు ఈ రిజర్వాయర్ దేనికైనా ఉపయోగిస్తారా? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ దరిదాపుల్లో ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా, నీళ్లు లేని ప్రాంతం అంతా కూడా భవిష్యత్తులో కూడా నీళ్లు నింపే అవకాశం లేదు. పాయింట్ ఇక్కడ అదే. ఎందుకు లేదు అంటే ఇది కనుక పూర్తిగా నింపితే భారీ విధ్వంసం జరిగే అవకాశం ఉందన్న ఒక హెచ్చరికలు కనిపిస్తూ ఉన్నాయి. దీని కింద లీనమెంట్స్ పగుళ్ళు ఉన్నాయట. ఈ భూమి కింద ఈ భూమి పొరల్లో పగుళ్ళు ఉన్న కారణంగా నీళ్ళు ఎప్పుడైతే నింపుతామో ఫుల్లుగా, ఈ కదలికల కారణంగా భూకంపం సంభవించి ఈ కట్ట కొట్టుకపోయే అవకాశం ఉందట. మీకు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో, ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో నీళ్లు పైకి వస్తూ ఉంటాయి. దాన్నే మనం బాయిలింగ్ అంటాం. మనం చాలాసార్లు డిస్కస్ చేసినాం ఆఫీస్లో ఉన్నప్పుడు, దాన్ని బాయిలింగ్ అంటాం. ఆ బాయిలింగ్ చాలా మంది జనం ఏమనుకుంటున్నారు, మనకు పైన నీళ్ళు వస్తున్నాయి అనుకుంటున్నారు. అది పైన నీళ్లు రావడం కాదు, అది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అంటే ఈ ఉన్న 10 TMCల నీళ్ళకే ఈ సిచ్యువేషన్ ఉన్నది. ఇంకొక దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే ఇందులో ఇప్పుడు ఈ మల్లన్న సాగర్ కంప్లీట్ కాకముందే కొండపోచమ్మ సాగర్ ఓపెన్ చేసిండు. ఎందుకు? ఆయన ఫామ్ హౌస్కి చక్కగా ఒక లైన్ తీసుకొని కొండపోచమ్మ సాగర్ ఓపెన్ చేసిండు. ఈ మల్లన్న సాగరు కొన్ని నీళ్లు నింపితే కానీ కొండపోచమ్మకి నీళ్లు పోవు. మరి ఎట్లా ఏం చేయాలన్న ఫామ్ హౌస్కి నీళ్ళు రావాలి కదా అని దీంట్లో ఒక అప్రోచ్ కెనాల్ని తవ్విండు 100 కోట్లు పెట్టి. అప్రోచ్ కెనాల్ ఇది కాగ్ రిపోర్ట్లో ఉంటుంది. ఈ అప్రోచ్ కెనాల్ని తవ్వి ఆ కొండపోచమ్మ సాగర్కి నీళ్లు తీసుకుపోవాలని ప్రయత్నం చేసిండు. కానీ ఆలోపు ఇది కంప్లీట్ అయింది. ఆ 100 కోట్ల అప్రోచ్ కెనాల్ ఈ మల్లన్న సాగర్లో మునిగిపోయింది. అంటే దేనికి పనికిరాదనమాట. అది ఎంత దుర్మార్గం చూడండి. ఒక రకంగా ఈ 50 TMCల రిజర్వాయర్తోని ప్రకృతి విధ్వంసం చేసిండు, ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే ఈ విధ్వంసానికి కారణమైండో వాన్నే తీసుకొచ్చి ఇక్కడ పోటీకి దింపిండు. చల్లగా చూసుకోరు ఎంత భయంకరంగా ఉందో విషయం. ఇది మెగా కృష్ణారెడ్డి కట్టిన రిజర్వాయర్. ఒక్కసారి లోపలికి ఏమైనా వెళ్ళడానికి అవకాశం ఉందేమో కనుక్కుందాము. పెద్ద మనిషి నమస్తే, ఒక్క నిమిషం జర ఆగే. ఇప్పుడు లోపలికి ఎట్లా వెళ్ళొచ్చు? ఇప్పుడు 2 వీలర్ మీద ఎట్లా పోయినావు? కొంచెం ఉన్నది. ఇప్పుడు ఎర్రవల్లి అటు ఆ విలేజ్లోకి పోవచ్చా? ఏది ఇప్పుడు ఉన్నాయా ఇండ్లు ఉన్నాయా? ఆడ కూలగొట్టిరు. ఏది ఇవి ఇండ్లు అన్నవేనా? ఇప్పుడు ఇది ఎర్రవల్లి విలేజేనా? ఓకే. ఇప్పుడు కారు పోదు కానీ 2 వీలర్ పోతుందా? జర నాకు బండి రా, జర 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలే. నీకేం పని చెప్పరాదు నీకు? జర్రసేపు నా కోసం ఆగరా, అదే చూపిద్దాం అనుకొని వచ్చిన. కళ్ళు తీసుకుపోతున్నావు. ఇప్పుడు కారు పోవడానికి లేదు ఇక. నేను కాడ అటు ఇటు తిప్పినా కానీ ఛాన్స్ లేకుండా ఉంది. సరే ఇప్పుడు లోపల ఎట్లా? మీది ఏ ఊరు? పల్లెపాడే మాది. ఎన్ని ఎకరాలు పోయాను ఇది? మాది అన్నదమ్ములో మాది 6 ఎకరాలు తక్కువ. గంటలకు ఎందుకు పోయినా? ఇప్పుడు లోపల ఇస్తున్నాడా? నీళ్ళు రాలే, ఏం రాలే. మీ పల్లెపాడులో నీళ్ళు ఏం రాలే? ఏం రాలే. ఓకే. ఇప్పుడు మీ ఎన్ని ఎకరాలు పోయిందన్న? 6 ఎకరాలు పోయింది. ఇప్పుడు మరి ఈదులు అట్లే ఉన్నాయా? ఉన్నాయి. మీకు ఇది నింపుతాడని అనిపిస్తున్నదా? నింపితే వస్తాయి. మీ ఊరు మునిగిందా మొత్తం? మునగాలి. ఇంకా ఎంత మునిగింది? కొంత ఒక 50-60 ఎకరాలు మునగవచ్చు. మొన్నటి దాకా ఉన్న నీళ్ళు ఇక మీదికి ఎక్కలే. ఇంకా ఇప్పుడు ఎర్రవెల్లి అంతా అట్లే ఉంది. ఏ ఊర్లు మీరు? ఇది పోయింది, గిదే ఉన్నది, గీ ప్రాంతమే ఉన్నది. గీడికెళ్ళి ఇట్లా ఉన్నది. ఇది ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు పోవచ్చు ఇది. ఇప్పుడు ఇంకా ఎంత భూమి? ఇప్పుడు మీద ఎంత గుట్టలే ఉంది కదా, మరి ఇది ఎట్లా? ఇది
అది గుట్టలు పరంపోగు ఉంది, అందులో పట్టా ఉంది, ఇంకా లోపల కూడా పట్టాలు ఉన్నాయి. అటు కట్ట ఇట్లా గుట్టల వెనకాల నుంచి వస్తుందా? రాదు, ఇక గీడికే లాస్ట్ అవతలికి ఇంకో 2 ఇంకా 1 కిలోమీటర్ దాకా ఉంటుంది. ఇక అటంతా బయలే. ఇప్పుడు మరి మీ ఇండ్లు ఉన్నాయా మీ పల్లెపాడులో? అన్ని గులదెంగి రానాడు, అన్ని గులదెంగి ఏం లేవు, ఇండ్లు లేవు, ఏం లేవు. ఇప్పుడు ఇది 50 టీఎంసీలు అయితే నింపారు మరి ఇక 53. ఎట్లా ఇది మంచి పనా లేకపోతే ఇది ఎట్లా మరి? మళ్ళీ ఇప్పుడు ఆయన ఎవరైతే మీ వెంకటరామరెడ్డి మీ దగ్గరికి వచ్చిన ఆయన ఓటు అడగడానికి వస్తుండే ఇంకా ఓట్లు ఎత్తాం, ఓట్లు ఏమేమి అయ్యారు. ఎందుకంటే నేను 100 కోట్లు ఖర్చు పెడతాను, 100 కోట్లు ఖర్చు పెట్టి ఎవరిని చక్క పైసలు వేయలేమని వేయలే. ఆనాడు ఎంత ఇబ్బంది పెట్టిండు వెంకటరామరెడ్డి మిమ్మల్ని? చాలా ఇబ్బంది పెట్టిరు వాళ్ళు. లీడర్లను ఊరోళ్ళని కట్టుకొని వాళ్ళ కమిషన్ దొరికినాయి, అంత ఆగం చేసిండ్రు ఊరంతా. ఇప్పుడు మీరు ఏడుంటారు? ఆర్ఎండ్ఆర్ కాలనీ. 14 గ్రామాలను తీసుకుపోయి అలా పడేసి వాడేసిరు. బాధ అనిపిస్తుంటుందా లోపలికి పోయినప్పుడు? బాధ అనిపించదా? గోరీలు అందరూ అన్నీ ఉండే, ఇప్పుడు ఏం లేదు. మీ ఇల్లు మొత్తం నీలమట్టమా? ఆనవాళ్ళు ఉన్నాయా మీ ఇంటికి? ఇంకా నీళ్ళు రాలే, ఎప్పటి వరకు నీళ్ళు రాలే. వానకాలం అయితే జర ఎక్కువ ఇడిస్తే వస్తాయి. నాకు జర్ర బండి ఉంటే లోపలికి పోతాయి. నువ్వు అప్పుడు వచ్చినా బాగుంది. జరగబోతున్నా సరిగా బాబు, నీ కళ్ళు లేట్ అవుతున్నట్టు దా. సో ఈక్వేషన్ అర్థమైంది కదా మీకు? చాలా గ్రామం అంటే మనం ఇందాక కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేసినాం, బట్ యాక్చువల్గా మనం వెళ్ళాల్సిన రూట్ అది కాదు. మనకి కొంత ఇన్ఫర్మేషన్ మిస్కమ్యూనికేషన్ వల్ల మనం అట్లా వెళ్ళే ప్రయత్నం చేసినాం. 2 వీలర్స్ వెళ్తాయి అట్లా, బట్ పెద్ద వెహికల్స్ వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ ఖచ్చితంగా ఈ వారం 10 రోజుల్లో మనం ఒక 2 వీలర్ని ఎట్లాగైనా సంపాదించి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నేను ఎందుకు అంటున్నా అంటే, ఇన్ని వేల ఎకరాలను భూమి తీసుకున్నావు, 20,000 ఎకరాల భూమి తీసుకున్నావు, ఇంకా ఎక్కడి భూమి అక్కడే ఉంది. ఆయన ఈదులు గీస్తందుకు పోయింది లోపలికి. ఇప్పుడు ఇది భవిష్యత్ కాలంలో జన్మలో కూడా ఇది నింపరు, డౌట్ లేదన్న. ఎందుకు నింపరంటే ఇది 50 టీఎంసీలు నింపడం అసాధ్యం. ఇది 50 టీఎంసీలు నింపడం అన్నది అసాధ్యం. పొరపాటున నింపితే కథమే. ఎందుకంటే ఎన్జీఆర్ఐ రిపోర్ట్స్, కాగ్ రిపోర్ట్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి. మరి దేనికోసం కట్టినట్టు ఇది ప్రజలు ఆలోచించండి ఒక్కసారి. అసలు ఇది 50 టీఎంసీలు నింపితే కరీంనగర్ జిల్లానే కనబడతారు. కరీంనగర్ జిల్లానే కనుమరుగైపోతుంది, మెదక్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు కనుమరుగైపోతాయి. మరి దుర్మార్గుడు ఎందుకు కట్టినట్టు దీనికి ఒక రాక్షసుడిలాగా హరీష్ రావు అండ్ ఈ ఇద్దరు ఎవరు వెంకటరామరెడ్డి ఇద్దరు ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ 20,000 ఎకరాల భూమిలో ఒక అవతారం వేసుకొని తిరిగిరి దుర్మార్గులు ఇద్దరు. ఒక అవతారం వేసుకొని రాత్రులు 12 గంటలకి, 1 గంటకి, 2 గంటలకి డోర్లు కొట్టుకుంటా వాళ్ళ జీవితాలతోని ఆడుకున్నారు. అసలు ఎంత ఘోరం అంటే ఆడవాళ్ళని బెదిరించి, ఆడవాళ్ళని గుంజి డీసీఎంలో లెక్కించి తీసుకుపోయి అక్కడ పడేసినారు. ఇంకా భయంకరం ఏంటంటే, ఇక్కడ ఒక గ్రామానికి చెందిన 25 మంది దళితులు కోర్టులో కేసేస్తే ఈ వెంకటరామిరెడ్డి అనేటోడు తీసుకుపోయి రేకుల షెడ్లు కట్టించి ఆర్ఎండ్ఆర్ కాలనీలో ఊరు అవతల 25 కుటుంబాలను పెట్టిండు. ఏ ఊరు అది? కొండపోచమ్మ. వాళ్ళు కొండపోచమ్మ కింద, ఇది మల్లన్న సాగర్. సో ఒకసారి నా ముందు రా బ్రదర్. స్వామి ఉన్నాడు, స్వామితో మనం మాట్లాడడం. స్వామి ఏమో ఏ ఊరు మీది? బైలాంపూర్ విలేజ్ స్వామిది. సో స్వామి కూడా కొండపోచమ్మ కింద ఆయన తన భూమిని కోల్పోయిండు, ఇంటిని కోల్పోయిండు. ఈ భూమి పోయి ఇంకో దగ్గర కొంటే అది కూడా పోయింది పాపం, రైల్వే ట్రాక్లో వీళ్ళది. ఇప్పుడు ఇట్లాంటి వాతావరణం చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఊళ్ళో ఉండి పోయేసరికి, ఒకటే పోయేసరికి చాలా బాధ అనిపిస్తుంది. మీ విలేజ్ ఇక్కడికి వచ్చి చూసేసరికి మా ఊరు గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు మీ పొలం పోయినప్పుడు, మీ బావి పోయినప్పుడు ఎట్లా ఫీల్ అయినావు? అంటే చాలా బాగా అనిపించింది. 2-3 రోజులు అక్కడనే ఉన్నా, నైట్ పూట ఉండి అక్కడనే ఉన్నా నైట్ పూట. రాత్రి 12 గంటలకు, 1 గంటకు ఇక్కడికి ఇళ్ళకి వచ్చినా కానీ నిద్ర పట్టలే. చాలా బాధ అనిపించింది. మొత్తం ఎట్లా గుంజుకున్నారు భూములు? ఆనాడు పెద్ద యుద్ధమే కదా మీకు పోలీసులకి. అంటే ఒకవేళ సంతకాలు పెట్టకపోతే బెదిరించి పోలీసులను పెట్టి రాత్రి సామాన్ అంతా బయట పడదేంగి, ఇండ్లు సామాన్ అంతా బయట పడదేంగి పోలీసులతోటి 1000 మంది పోలీసులను ఇట్లా పెట్టి ఇండ్లు గుల్దేంగి సామాను ఇక ఏటన్నా ఊరని వ్యాన్లను పెట్టి చేసారు. ఇప్పుడు కొండపోచమ్మ కింద ఉన్న మీ విలేజ్లు అట్లున్నాయా? మొత్తం నింపిండా? అది 7 టీఎంసీలు కదా? 7 టీఎంసీలు దాంట్లో నింపిండా? మీ ఊర్లు ఇంకా ఉన్నాయా? ఉన్నాయి. అది కట్ట కింద కొన్ని జాగాలు ఉన్నాయి, లవన్ పట్టాలు ఉన్నాయి, కొందరు పట్టాలు గిట్లు ఉన్నాయి. అవి తీసుకోలే, ఇంకా అవి ఇట్లా తీసుకొని డబ్బులు ఇస్తాడు కానీ ఇస్తలేడు. ఇంకా ఓడిపోయింది, ఇంకేం ఇస్తాడు. ఓకే, సో ఇది వాస్తవ పరిస్థితి. సో నేను ఇప్పుడు మల్లన్న సాగర్ కట్ట మీద ఉన్నా. మనం ఒకసారి దిగే ప్రయత్నం కూడా చేయొచ్చు అవసరం అయితే. కొంచెం దిగి
సో మనం స్లోగా సో ఇది కట్ట అనమాట. ఇదంతా రాళ్ళు ఇట్లా పేర్చినట్టుగా చేసి కట్టిన కట్టడం ఇది రిజర్వాయర్. సో ఇంకా దగ్గరికి వెళ్తే మనకి చాలా క్లియర్గా ఇక్కడ వాతావరణం మనకి అర్థమవుతుంది. సో చాలామంది 2 వీలర్స్ ద్వారా వాళ్ళ విలేజెస్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అంటే 1, 2, 3 విలేజెస్, ఇప్పుడు పల్లెపహాడు, నేను ఇంతకుముందు చెప్పిన ఎర్రవల్లి, ఇట్లాంటి విలేజెస్ వాళ్ళు ఆ ఈదులు గీసుకోవడానికి, తాళ్ళు ఎక్కడానికి కొంతమంది గౌడ్స్ వెళ్తూ ఉన్నారు. సో ఇది మల్లన్న సాగర్ కట్ట, ఇది రిజర్వాయర్కి సంబంధించిన కట్ట ఇది. సో ఈ కట్ట దాదాపు 22 కిలోమీటర్లు ఉంటుంది. 22 కిలోమీటర్లు దాదాపు 60 హుస్సేన్ సాగర్లు కలిపితే ఈ మల్లన్న సాగర్ 60 హుస్సేన్ సాగర్లు. ఇది దగ్గర ఎంత హైట్ అంటే దాదాపు ఒక 14 నుంచి 15 అంతస్తుల హైట్ ఉన్న కట్టడం అనమాట. ఇది 14 నుంచి 15 అంతస్తులు అంటే దగ్గర 15 అంతస్తులు అంటే ఒక 15 అంతస్తుల బిల్డింగ్ చూసినట్టు అన్నట్టు, కింది నుంచి పై దాకా. చూడండి, ఇదంతా ఒక విలేజ్ అనమాట ఇది. యాక్చువల్గా 50 TMCలు అంటే ఇదంతా నిండాలి. ఇది ఎన్నటికీ నిండే అవకాశం లేదు. ఇది ఇట్లనే ఉంటుంది. ఇంకా మనకి ఇప్పుడు ఉన్న వాటర్ ఇందులో దాదాపు ఒక 8 నుంచి 10 TMCలు అంతకు మించి లేవు. అన్ని ఇండ్లన్నీ కూలగొట్టినారు. యాక్చువల్గా అన్ని కూలగొట్టి మొత్తం డెమాలిష్ చేసి క్లీన్ చేసారు. మనకి ఇంకా అక్కడ లోపలికి వెళ్తే నేను అనుకోవడం కొన్ని ఇండ్లు కనిపిస్తుండొచ్చు. బట్ ఏదో కొంత ఇక్కడ వరకు వెళ్ళి మనం రిటర్న్ వచ్చే ప్రయత్నం చేద్దాం. ఇట్లా మనం లోపలికి వెళ్తే సో ఈ దారులు ఉన్నాయి. ఇవి అంతకుముందు గ్రామాలు వాళ్ళ ఇండ్లలోకి వెళ్ళిన ఆనవాళ్ళు మనకి, అంటే ఈ దారులు మనకు కనిపిస్తాయి. మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇవన్నీ ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న పొలాలు అవన్నీ కూడా. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా మల్లన్న సాగర్ రిజర్వాయర్ లోపల ఉన్నామన్నమాట. సో ఇదంతా కూడా ఈయన 50 TMCలు నింపితే మొగ ఆయన ఇదంతా నిండాలి. కానీ 50 TMCలు నింపే అవకాశం భవిష్యత్తులో కూడా ఉండదు. అందుకే చాలా గ్రామాలు ఆ గ్రామంలో ఉన్న ఈదులు, తాళ్ళు ఇవన్నీ వాళ్ళు ఎక్కడానికి అక్కడెక్కడ వెళ్తూ ఉన్నారు. కొంతమంది కళ్ళు తాగడానికి పోతున్నారు. సో ఇట్లా ఆ గ్రామ ప్రజలు ఈ లోపలికి కూడా వస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నది. మనం ఇక్కడ చెప్పాల్సింది ఒకటే, ఇంత భయంకరమైన ఇన్ని వేల కోట్లు పెట్టి దీన్ని రిజర్వాయర్ని, ఉపయోగం లేని రిజర్వాయర్ని ఒక భూకంప జోన్ కేంద్రంలో కట్టడం జరిగింది. అంటే ప్రజల యొక్క ప్రాణాలను కూడా లెక్క చేయకుండా NGRI లాంటి సంస్థలు రిపోర్ట్స్ ఇచ్చినా ఆ రిపోర్ట్లని పక్కన పెట్టి జనం ఎటుపోతే నాకేంది, నా కమిషన్లు కావాలన్న కక్కుర్తితోని మెగా కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్ని పెట్టి, హరీష్ రావు, వెంకట్రామిరెడ్డి అనే 2 దొంగలను పెట్టి కేసీఆర్ ఆడిన ఒక విధ్వంసకాండ ఈ మల్లన్న సాగర్ రిజర్వాయర్. ఇప్పుడు అంటాడు మల్లన్న సాగర్ సికింద్రాబాద్కి నీళ్ళు ఎట్లా తీసుకుపోతున్నారంటాడు. నింపు 50 TMCలు. ఎల్లంపల్లి నుంచి వరద నీళ్ళు కొట్టుకపోతా ఉంటే పోయి సముద్రంలో కలుస్తూ ఉంటే వరదలు వచ్చినప్పుడు దీన్ని నింపాలి 50 TMCలు. మరి కట్టినప్పుడు ఎంత భయంకరమైన విషయమో ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. 14 గ్రామాల 20,000 ఎకరాల భూములు రైతులది కాకుండా చేసిండు. చూడండి, నేను అద్భుతంగా R&R కాలనీ కట్టించిన అంటున్నాను హరీష్ రావు. ఈ హరీష్ రావు ఎలక్షన్లకు ముందు R&R కాలనీకి పోతే ఉరికిచ్చారు మహిళలు. ఇవాళ వెంకట్రామిరెడ్డి బండ్లు పోతే చెప్పులతో కొడుతున్నారు. ఈ ఇద్దరు ఒక్కసారి R&R కాలనీకి తెల్లబట్టలు వేసుకొని పోతే డ్రాయర్ లేకుండా వస్తారు బయటికి, అట్లా కొడతారు జనం. సో ప్రజలారా దయచేసి ఆలోచించండి. ఇది ఇట్లాంటివి ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఒక ఆర్థిక సంక్షోభాన్ని రాష్ట్రంలోకి నెట్టడానికి పాలకులు ఏ రకమైన విధ్వంసానికి పాల్పడ్డారో అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పొచ్చు. సో నేను మల్లన్న సాగర్ రిజర్వాయర్ లోపల ఉన్న ఇదంతా కూడా మల్లన్న సాగర్ కట్ట. అందుకే
రేపటి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగే ఎలక్షన్స్లో ఈ వెంకట్రామరెడ్డిని చిత్తుగా ఓడగొట్టండి. ఏ అభ్యర్థి అయితే గెలుపుకు దగ్గరగా ఉన్నాడో అభ్యర్థిని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ కనుక వస్తే మరో విధ్వంసానికి పాల్పడతాడు తప్ప ప్రజల కోసం పనిచేయడు. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.